ఇన్ని లక్షల కోట్ల మంది జనాభాలో లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళలో కూడా అక్కడ ఇక్కడ అడపదడప కొన్ని ఇన్సిడెంట్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ మెజారిటీ మంచిగా బతుకుతుంటారని నా విశ్వాసం. ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగితే అందరూ అట్లనే ఏమి ఉండరు. కాకపోతే ఇవి సెన్సేషన్ అయినప్పుడు మళ్ళీ తెరపైనకి వస్తాయి. మోస్ట్లీ అందరూ బాగానే బతుకుతారు కాబట్టి చేసుకుంటూ ఉంటారు, లైఫ్లో నడుస్తూనే ఉంటాయి వాళ్ళకి. కొంతమందికి ఏదో ఒకటి సెట్ కాక ఇట్లాంటి ఇష్యూస్ వస్తుంటాయి. ఇంకొకటి, లవ్ అనేది చేయగలగడం అనేది, మళ్ళీ దానికోసం స్టాండ్ తీసుకొని లైఫ్ కంటిన్యూ చేయడం అనేది అది చాలా కరేజియస్ థింగ్ అది. ఎందుకంటే సొసైటీ ఎట్లా యాక్సెప్ట్ చేయదని తెలిసి కూడా వీళ్ళు రెబల్గా ఆలోచించి డిసిషన్ తీసుకుంటారంటే వాళ్ళకు చాలా గట్స్ ఉంటాయి. ఆ గట్స్తో పాటు ఆ కమిట్మెంట్ను కూడా అట్లనే మెయింటైన్ చేయాలి, చేసి దాన్ని సక్సెస్ఫుల్ చేసుకోగలగాలి. ఇద్దరు సైడ్ నుంచి కూడా ఎఫర్ట్ ఉండాలి. అది అట్లుంటే అది వెల్ అండ్ గుడ్. అది లవ్ నుంచి మ్యారేజ్కి వెళ్ళి ఆ లైఫ్ని వాళ్ళు సక్సెస్ చేసుకోగలిగారంటే సచ్ ఎ గ్రేట్ థింగ్. అది వాళ్ళందరికీ నా అభినందనలు. చిన్న చిన్న సమస్యలు ఉన్న వాళ్ళు సాల్వ్ చేసుకోండి, మళ్ళీ లైఫ్ని ట్రాక్లో తీసుకొచ్చి ముందుకెళ్ళండి. ఒకవేళ మొత్తమే ఒప్పుకోరు, ఇంకా ఇది చాలా కష్టంగా ఉంటుందంటే అటు సైడ్ వెళ్ళొద్దు ఎవ్వరు కూడా. పేరెంట్స్ కూడా ఏంటంటే మీ అమ్మాయి మీ అబ్బాయే కాబట్టి కొద్దిగా సాఫ్ట్ కార్నర్తో ఆలోచించండి. మొఘలే ఆజంలా అక్బర్ లాగా అంత ఆలోచన చేసే అవసరం లేదు. ఆయన కూడా ఏం చంపడు అనార్కలిని. ఆమెను మళ్ళీ సొరంగం ద్వారా వేరే సైడ్ పంపించేస్తాడు. కాబట్టి చూసుకోవాలి ఇవన్నీ ఫ్యాక్టర్స్, ఇంటెలిజెన్స్ ఆలోచించుకోవాలి. లవ్ అనేది ఓకే, అది మన కంట్రోల్ ఉండదు, ఎప్పుడు ఎవరిపైన వస్తుందో. కానీ దానికి రిలేట్ అయి ఉన్న విషయాలన్నీ కూడా మళ్ళీ ఇంటెలిజెన్స్ తోటే ముడిపడి ఉంటాయి. కాబట్టి అవి వాటితోటి ఆలోచించుకోవాలి మనం.